డెఫినెట్లీ ఎస్ఐఆర్ వచ్చేసరికి అండి ఇది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా మనం చూడొచ్చండి. ఎస్ఐఆర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఏవైతే వచ్చిందో 62 లక్షల ఓటర్ల డిలీషన్ అయిందని వస్తుంది, అంటే విచ్ ఇస్ 8% ఆఫ్ దేర్ ఓటర్స్ అండి. ఉమ్, ఓకే. సో దాంతో పాటు మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే ఈసారి అనుబంధ సంస్థలు బీజేపీకి కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయని మనకు తెలుస్తోంది. ఉమ్, సో అక్కడ చాలా మటుకు అక్కడ ఆ, జాగరణ్ క్యాంపెయిన్ అని చేస్తున్నారు అక్కడ. సో ఇవన్నీ అంటే హిందూ ఓట్ల కన్సాలిడేషన్ అయ్యేటట్టు ఒక 150 సీట్లలో మొత్తం సాలిడ్ గా వర్క్ చేస్తున్నారు అక్కడ. అలాగే ట్రైబల్ ఏరియాస్ లో చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కోఆర్డినేషన్ అంటే ఇంటర్నల్లీ ఎక్కడెక్కడైతే జరుగుతుందో, ఈ వచ్చిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో అది అన్నిటిని తగ్గించుకోవడం, ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఆల్రెడీ బీజేపీ నుంచి అమిత్ షా గారు, బిఎల్ సంతోష్ గారు అక్కడ వెళ్ళడము, అక్కడ సమన్వయ్ బైటెక్లను చేయడం జరుగుతోంది. అక్కడే పక్కనే నైబరింగ్ లో ఉన్న యూపీ క్యాడర్ చాలా మంది వస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ఏంటంటే అండి, ఇక్కడ బీజేపీ వాళ్ళకి వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సామిక్ భట్టాచార్య అని, వారు ఏంటంటే దగ్గర దగ్గర 4 శతాబ్దాల నుంచి బీజేపీతోనే ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు, అన్ని ఫ్యాక్షన్స్ కి ఆమోదంగా ఉన్నారు. సో వారు పరివర్తన్ యాత్ర అని చేశారు. అంటే ఎలా చూస్తున్నారంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ తెలంగాణలో ఎలా అయితే ఎలక్షన్ చేశారో ప్రెసిడెంట్ గారిని, అక్కడ కూడా అలాగే చేశారు. అంటే ద వన్ ఫేస్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఆల్ ఫ్యాక్షన్స్ ఏదైతే ఉందో, పార్టీకి లాయలిస్టులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇది చేశారు. దాంతో పాటు లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి కొంచెము ఎవరైతే ఈ సువేందు అధికారికి ఎక్కువ ప్రామినెన్స్ వస్తుందని చెప్పి కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పార్టీలో యాక్టివేట్ చేశారు. అంటే చిన్న ఉదాహరణ, దిలీప్ ఘోష్ గారు ఎవరైతే ఉన్నారో వారి హయాంలోనే బీజేపీ ఒక 3 సీట్ల నుంచి 77 సీట్ల వరకు వచ్చిందండి. వారి హయాంలోనే లోక్సభలో కూడా దగ్గర దగ్గర 18 సీట్లు వచ్చాయి వారికి 2019లో. వారు కొంచెము అసంతృప్తితో ఉంటే మళ్ళీ వారిని అమిత్ షా గారు వారితో మాట్లాడడం, బుజ్జగించడం జరిగింది. అలాగే నేను అనుకోవడం వాళ్ళ ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రాహుల్